నిన్న సునీతని ఎంత దారుణంగా తన మాజీ భర్త చంపేశాడో మనందరం చూసాం. అయితే ఇప్పుడున్న సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అతనికి తన పెళ్లి విషయం కానీ తన బ్యాక్గ్రౌండ్ కానీ చెప్పకుండా ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఫస్ట్ మొగుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, రెండో మొగుడిని కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఇదంతా 3 ఇయర్స్లో 4 ఇయర్స్లో ఇద్దరిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటే ఇతనికి చెప్పకపోవడం ఒక తప్పైతే, ఇప్పుడు అతను ఆవిడ డెడ్ బాడీ ఇస్తానంటే నేను తీసుకెళ్ళనండి, నాకు అవసరం లేదు, వాళ్ళ అమ్మ నాన్నగారికి ఇచ్చేయండి అని చెప్పాట. 4 నెలల్లో మా ఇంట్లో చక్కగా బుజ్జి బాబు పారాడుతాడు అనుకున్నాం, కానీ ఇంతలోనే ఇంత పెద్ద ప్రమాదం వచ్చింది. నేను ఆఫీస్లో ఉండగా అమ్మ ఫోన్ చేసి నాకు ఈ విషయం చెప్పినప్పుడు నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఇద్దరం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం, నాకు మోసం జరిగింది, నా ప్రేమని ఈ రకంగా చంపుకోవాల్సి వచ్చింది. నేను ముందే కనుక ఏదైనా తెలిసినట్టే కొంచెం జాగ్రత్త పడేవాళ్ళం అంటున్నారు. నేను కామెంట్లో కూడా చాలామంది ఏమని పెట్టారంటే, రెండో మొగుడికి చెప్తే మాత్రం ఊరుకుంటాడా, అతను రాచి రంపాన్ని పెడతాడు, మొదటి మొగుడితో ఏమైంది, ఎలా ఉన్నారు అది ఇదని, అందుకని చెప్పి చెప్పలేదు అంటున్నారు. కాదండి, దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం వల్ల కూడా వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కొంచెం కూర్చుని చెప్పుకుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే ఫస్ట్ సంబంధంలాగా రెండోది కూడా మారకుండా ఉంటుందని అభిప్రాయం అందరిది. ఫస్ట్ సంబంధం ఎట్లా అమ్మాయి ఇబ్బంది పడిందో రెండోది కూడా పడకుండా ఉండాలని అందరి తాపత్రయం. ఏమంటారు? సునీత ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అతను కూడా ఇలా అమ్మాయిని చంపకుండా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసి పెళ్ళి అనే పేరుతో ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. ఆ అబ్బాయి అమ్మాయిదైనా సరే, ఆ అమ్మాయి అబ్బాయిదైనా సరే, ఖచ్చితంగా ఇట్లాంటి శిక్షలే పడతాయని నిరూపించే విధంగా ఇతను తయారయ్యాడు. ఉద్యోగం పోయి, ఆస్తి పోయి, పరువు పోయి, తల్లి పోయి, ఇన్ని పోయిన తర్వాత నాకు ఇంకా ఈ జీవితం ఎందుకు, ఇది ఇట్లా చేసిన దాని జీవితం నేనెందుకు ముగించకూడదని ముగించేశాడు. అందుకని ఆడపిల్లలు ఆలోచించండి, భర్తని పెళ్లి చేసుకునేటప్పుడే ఇలాంటి కష్టాలు సుఖాలు ఉంటాయని తెలిసి పెళ్లి చేసుకుని ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటున్నారు. తల్లులు కూడా చెప్పట్లేదు సర్ది, అమ్మ పెళ్లి చేసుకుంటే పోడు కష్టాలు ఉంటాయి, నాన్నని చుట్టలేదా, బాబాయిని చుట్టలేదా, పెదనాన్నని చుట్టలేదా, అన్నీ అందరూ భరిస్తున్నారు కదమ్మా, నువ్వు కూడా భరించని చెప్పండి. అంతేగాని ప్రతిదానికి విడాకులు సమస్యకి పరిష్కారం కాదు. అలాగని ఆడపిల్లని అత్తగారింటి దగ్గర తెచ్చేయటం కూడా సమస్యకి పరిష్కారం కాదు. ఇద్దరికి కాంప్రమైజ్ చేసి కౌన్సిలింగ్లు ఇచ్చి కాపురాలు నిలబెట్టండి ప్లీజ్. అంతేగాని మ్యారేజ్ వ్యవస్థ అన్నా పెళ్ళిళ్ళన్నా ఈ రోజుల్లో మాలాంటి పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎందుకు పెళ్ళి, ఈ అమ్మాయి ఉంటుందా పెడుతుందా, అయితే ఈ అమ్మాయితో మావాడు ఉంటాడా పెడతాడా అనే భావం ప్రతి ఒక్కళ్ళలో తయారైపోతుంది. ఆ భావాన్ని చెడగొట్టే విధంగా మనం మంచి ఉద్దేశంతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప, పెళ్లి వ్యవస్థ అంటే చక్కగా మంచిగా 6 అడుగులు వేసి చక్కగా ఉండాలని ప్రతి ఒక్కరికి మనం కోరుకుందాం. ఓకేనా?